నూజివీడు అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. 2014లో నూజివీడు అసెంబ్లీ బరిలో 13 మంది తలపడిన పోటీ ప్రధానంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరిగింది. తెలుగుదేశం అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాపప్పారావు 10,200 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఇద్దరు మరోసారి ఎన్నికల బరిలో ఢీకొంటున్నారు. ఈసారి నిన్నటిదాకా స్థానిక వైసీపీలో నెంబర్ 2గా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బసవ భాస్కర్రావు ప్రతాప్ తో విభేదించి బయటకు వచ్చి జనసేన తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. అంతేకాదు గురు శిష్యులు ఎన్నికల బరిలో హోరాహోరీగా తలపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నా నామమాత్రమనే చెప్పాలి. జనసేన అభ్యర్థి బసవ భాస్కర్రావుకు లభించే ఓట్లు ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ కు నూజివీడు పట్టణం ఆది నుంచి ఆయన విజయంలో ప్రధాన పాత్ర వహిస్తోంది. పట్టణంలోని ఎస్సీ, కాపులు, సిబ్బందిలలో ఎక్కువ మంది ప్రతాప్ కు మద్దతుగా ఉండేవారు. గత 30 ఏళ్లుగా బసవ భాస్కర్రావు నూజివీడు పురపాలక రాజకీయాల్లో కింగ్ మేకర్. పట్టణంలోని 30 వార్డుల్లోనూ ఆయనకు సొంత కేడర్ ఉంది. చైర్పర్సన్ పదవి విషయంలో ప్రతాప్ కుమారుడితో వచ్చిన విభేదాలే బసవ పార్టీ నుండి బయటకు రావడానికి కారణం. ప్రతాప్ ను ఓటమి బాట పట్టించడానికి బసవ జనసేన నుంచి రంగంలోకి దిగాడనేది సుస్పష్టం. తనకు వెన్నుదన్నుగా ఉన్న కాపుల ఓటు బ్యాంకు కాపాడుకుని రాజకీయ లబ్ధి పొందడానికే బసవను బయటకు పంపినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. బసవ కీలక పాత్ర. పట్టణంలో తనకు ఉన్న ఓటు బ్యాంకు బసవ వెనకే నడిస్తే అది ఖచ్చితంగా వైసీపీకి నష్టాన్ని కలిగిస్తుంది. బసవ వర్గం సిబ్బందిలు 100కి 100 బసవ వెనకే ఉన్నారనేది శనివారం నూజివీడులో జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు తరలి వచ్చిన జనం స్పష్టం చేశారు. జనసేనకు యూత్ లో ఉన్న మద్దతు బసవకు పట్టణంలో ఇతర వార్డుల్లో ఉన్న సానుభూతి ఓట్లు తోడైతే ప్రధాన అభ్యర్థుల్లో ఒకరికి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. గ్రామీణ ప్రాంతాల్లోని కాపు వర్గం తెలుగుదేశం వెంటే ఉంది. నిన్న పవన్ సభకు గ్రామీణ ప్రాంతంలోని కాపు వర్గం ప్రజలు బాగా హాజరయ్యారు. ప్రధాన పార్టీలకు చెందిన ఎంత శాతం ఓట్లు చీలి జనసేనకు వెళతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. నూజివీడు జనసేన అభ్యర్థి 10,000కు పైగా ఓట్లు పొందితే నూజివీడు ఎన్నికల ఫలితం ఆసక్తికరమవుతుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు నూజివీడు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసిన ముత్తంశెట్టి విజయ నిర్మలకు 23,000కు పైగా ఓట్లొచ్చాయి. నాటి టీడీపీ అభ్యర్థి చిన్నం రామయ్య కోట 5,000 ఓట్ల పైగా ఆధిక్యతతో ప్రతాప్ పై గెలుపొందారు. అంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.